మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం సైనిక గురించి చౌరస్తాలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు నివాళులర్పించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా అనే పదంలోనే ఎంతో గొప్పతనం ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీ గురువు ఎవరు అని అడిగితే మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువు అని గర్వంగా చెప్పారన్నారు. ప్రజలకు పిల్లలకు విద్య చేరవేయాలి అంటే తన సహచరిని సావిత్రిబాయి పూలేను టీచర్గా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి విద్యను బోధించారన్నారు. సమాజంలో అసమానతలు తొలగించడానికి, సమాజ అభివృద్ధికి విద్య ఎంతో అవసరం ఉందని చెప్పారు. ఆ రోజు మహారాష్ట్రలో మనుషుల్ని జంతువుల కన్నా హీనంగా చూస్తున్నటువంటి ఆ వ్యవస్థ మీద ఆయన పోరాటం చేయడం జరిగింది. ఈ యొక్క వ్యవస్థ ఇట్లా అసమానతతో ఉండడానికి కారణం కులాల పరంగా కొన్ని వర్గాలని, ముఖ్యంగా శ్రామిక వర్గాలని అణగదొక్కడం, బడుగు బలహీన వర్గాలని కులం పేరుతో అణగదొక్కడం, ఇదన్నిటికీ కారణం చదువు లేకపోవడం వల్లనే అందరూ కూడా చదువుకోవాలని ఆ రోజు చెప్పడం జరిగింది. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే ధనం వస్తుంది, ధనం వస్తే అధికారం వస్తుంది, అధికారం వస్తే అన్నీ వస్తాయని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు భారతదేశంలో రెండు భావజాలాలు ఉన్నాయి. ఒకటి అసమానతలతో కూడినటువంటి భావజాలం, పుట్టుకతోనే కొంతమంది గొప్పవాళ్ళు, పుట్టుకతోనే కొంతమంది తక్కువ వాళ్ళని ఆ భావజాలం మీదనే